లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించారు. అనూహ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించారు. వృత్తి ఏదైనా క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమంటుంటారు మన పెద్దలు. సరిగ్గా దాన్నే ఫాలో అయ్యారు. దాని ఫలితమే 10 ఏళ్ల ప్రయాణం, 18 ప్రాజెక్టుల నిర్మాణం. ది బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీగా హైదరాబాద్ ఈస్ట్లో గుర్తింపు, అరుదైన ప్రాజెక్టులతో అబ్బురపరిచారు. 99 లక్షలకే విల్లాను కస్టమర్లకు సమకూర్చి ఔరా అనిపించారు. అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అతి తక్కువ సమయంలో రియల్టర్ కింగ్ గా నిలిచిన జేఎం గ్రూప్ అధినేత శ్రీ జక్కుల మల్లేష్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, అంటే ఎక్కడైనా ఇది ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఏంటంటే 99 lakhs విల్లా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ నుంచి అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. నేనే చాలా వీడియోస్ చూసాను మీవి. అంటే ఈ కాన్సెప్ట్ అనేది అసలు ఎలా వచ్చింది? మొదటిసారిగా ఈ 99 lakhs విల్లా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దాని తర్వాత మిగతా ఇద్దరు స్టార్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా 99 lakhsకే విల్లా అనేది చాలా జేఎం గ్రూప్లో చాలా సెన్సేషనల్ ఇది. అవును. ఎందుకంటే ఒక అపార్ట్మెంటు ధరలో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే కూడా ఇప్పుడు మనకు ఈస్ట్లో బాగా డెవలప్ అయినటువంటి వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఉప్పల్, అప్సిగూడ, దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాల్లో మామూలుగా ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటేనే కోటికి పైన ఉన్న పరిస్థితి. అంటే ఆ ధరలో జేఎం గ్రూప్ కస్టమర్స్కు అందించాలన్న ఉద్దేశంతో మేము 150 స్క్వేర్ యార్డ్లో డూప్లెక్స్ విల్లాను 99 lakhsకే అందిస్తున్నాం. అది కూడా ఎక్కడో ప్రపంచానికి మన తర్వాత కనెక్టివిటీకి దూరంగా కాకుండా, అది కూడా రామోజీ ఫిలిం సిటీ అంటే వెల్ డెవలప్డ్ మన విజయవాడ హైవే, దానికి ఎదురుగా ఉన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ వెళ్ళే రోడ్లో ఒక 10,000 మంది స్టూడెంట్స్ చదివే యూనివర్సిటీ విజ్ఞాన్ చాలా ఫేమస్. ఆ రోడ్లో 100 feet రోడ్ ఫేసింగ్లో మన ప్రాజెక్టు ఉన్నది. అది అవుటర్కి అయితే జస్ట్ 2-3 minutes జర్నీలో ఓఆర్ఆర్ జంక్షన్ కూడా చేరుకోవచ్చు. అది ఎక్కువ క్రేజీగా ఫీల్ అవుతూ ఉన్న విషయము 99 అనేది. అది పడిపోయింది, అది ఒక బ్రాండ్ లాగా. రియల్లీ అండి. ఎట్లా ఉంది సేల్? ఎలా ఉంది అది? చాలా చాలా బాగున్నది. దాదాపుగా అది మంచి, చాలా వరకు కస్టమర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. తర్వాత మంచి సేల్స్ ఉన్నాయి. ఓకే. ఎన్ని అంటే దాంట్లో ఆ వెంచర్ లో ఎన్ని విల్లాస్ ఉన్నాయి, ఎన్ని సేల్ అయ్యాయి, ఏమని చెప్తున్నారు? ఫీడ్బ్యాక్ అంటే ఎలా ఉంది? ఇప్పుడు మనకి ఎట్లా అంటే అది చాలా చిన్న వెంచరే. జనరల్ గా ఏంటంటే మనకు ఒక 10 మంది చూస్తే దాదాపు ఒక 5 మంది కొనే విధంగా ఉన్నది. ఎందుకంటే బడ్జెట్ చాలా తక్కువ, తర్వాత కనెక్టివిటీ పరంగా మంచి కనెక్టివిటీలో ఉన్నది. తర్వాత ఎకానమీ 99 lakhs అనేది జస్ట్ ఒక 10 lakhs పే చేసినట్లయితే మిగిలిందంతా మనకు బ్యాంక్ లోన్ వచ్చే విధంగా సౌకర్యం ఉన్నది. ఎందుకంటే అంత అప్రూవల్ ప్రాజెక్ట్ కాబట్టి మంచి సేల్స్ కూడా చాలా బాగున్నది. దాదాపు ఇప్పటికి ఈ టైంలో మనకు స్టార్ట్ చేసిన 3 months లో దాదాపు ఒక 50% ఏమో సేల్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే ఎవరు ఎక్కువగా దీనికి ఇష్టం చూపించారు? ఎవరు ఎక్కువగా తీసుకున్నారు? ఏ ప్రొఫెషన్ వాళ్ళు తీసుకున్నారు? అట్లా మనకు ఇప్పుడు విజయవాడ హైవే అంటే నెక్స్ట్ గచ్చిబౌలిగా చాలా ఇప్పుడు ఆ విధంగా టాక్ వినపడతా ఉన్నది. జనరల్ గా విజయవాడ హైవే అనేది ఆంధ్ర గేట్ వే అని కూడా పిలుస్తారు. ఆంధ్ర గేట్ వే అంటే ఆంధ్ర జిల్లాలు మాక్సిమం అన్ని కూడా ఆ ఏరియా నుంచే ఉండడం, ఎంట్రీ అనేది ఉండడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది చాలా ఐకానిక్ ప్రాజెక్టు హైదరాబాద్ కి. తర్వాత అది ఓఆర్ఆర్ పక్కన తర్వాత విజయవాడ 8 lane హైవే, ఈ మధ్యలో 8 lane హైవే చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్యలోనే అక్కడ 2 మెడికల్ కాలేజీలు కూడా రావడం జరిగింది. తర్వాత ఒకే చోట ఇండస్ట్రీస్ అన్నట్టు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒక 6,000 ఎకరాల్లో దాదాపు చాలా కంపెనీలు స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత కొత్తపేటలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ కూడా అక్కడనే నియర్ బై కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ అంటారు, అది కూడా అక్కడనే దాన్ని అటు షిఫ్ట్ చేయడం జరిగింది. అదే విధంగా చాలా లాజిస్టిక్ హబ్లు, తర్వాత అమెజాన్ లాజిస్టిక్ హబ్ కావచ్చు, ఇంకోటి మహేంద్ర లాజిస్టిక్ హబ్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా రావడం జరిగింది. తర్వాత మనకు ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర. అక్కడ ఉన్నటువంటి 2 ఐటీ షెడ్యూలు, ఒకటి పోచారం ఐటీ షెడ్జ్ అనుకోవచ్చు, తర్వాత ఇంకోటి టీసీఎస్ ఆదిబట్ల ఐటీ షెడ్జ్.
అవి కూడా చాలా దగ్గర ప్రాంతం. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ కూడా అది ఇంకా నెక్స్ట్ పక్కనే ఉన్నది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. సో ఈ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది చాలా అందరికీ ఇష్టమైన బ్రాండ్ లాగా అయిపోయింది. 99 lakhs విల్లాతో వైరల్ అవడమే కాకుండా ఇది ఎప్పటి నుంచి ఉన్న కంపెనీ, ఒకటి రియల్ ఎస్టేట్ కంపెనీ. అంటే దీనికి పునాది ఎక్కడ పడింది, ఇక్కడే ఎక్కువగా కొనుక్కోవడానికి ఎందుకు ఇష్టం చూపుతున్నారు, అంత అథెంటిసిటీ అసలు ఏముంది దీంట్లో? ఒకటండి, ఇప్పుడు కస్టమర్కు దాదాపు ప్రతి కస్టమరు వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. వాళ్ళ కళను సాకారం చేసే దిశలో ముందుండేది జేఎం గ్రూప్. జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియాల్లో, ఓన్లీ హైదరాబాద్ ఈస్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు జస్ట్ 12 kilometers రేడియస్లో 3 ప్రధానమైన నేషనల్ హైవేలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక వరంగల్ నేషనల్ హైవే, తర్వాత నెక్స్ట్ విజయవాడ నేషనల్ హైవే, తర్వాత అదే విధంగా ఈ రెండింటికి మధ్యలో ఎగ్జిట్ నెంబర్ 10 కనెక్ట్ చేస్తూ మనకు వైజాగ్ దగ్గర కనెక్టివిటీ, అది భద్రాచలం హైవే అంటారు. అది అప్కమింగ్ ప్రాజెక్ట్, అది వస్తూ ఉన్నది. కాబట్టి ఈ 3 ఎగ్జిట్లు, 3 నేషనల్ హైవేల అనుసంధానం, తర్వాత వీటితో పాటు ఈ ఈస్ట్లో ఉన్నటువంటి ఐటీ ప్రాజెక్ట్స్, తర్వాత వచ్చినటువంటి ఎయిమ్స్ కావచ్చు, తర్వాత రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, కొత్తగా వచ్చే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత చాలా ఇండస్ట్రీస్ కావచ్చు ఈస్ట్లో వస్తున్నాయి. కాబట్టి అంటే సామాన్యునికి అందుబాటు ధరల్లో ఈ రోజు రూపాయి ఇన్వెస్ట్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ వచ్చే విధంగా అది ఈస్ట్లోనే ఆ ఫెసిలిటీ ఉంది. కాబట్టి అది జేఎం గ్రూప్ ఎస్పెషల్లీ ఈస్ట్ను టచ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న వెంచర్లన్నీ ఈస్ట్లోనే, రాబోయే వెంచర్లు కూడా ఓన్లీ ఈస్ట్లో ఒక నెంబర్ 1 కంపెనీ. మనం అది ఖచ్చితంగా ఒక ఈస్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే జేఎం గ్రూప్ను విజిట్ చేయాలి అనే విధంగా మా ప్రాజెక్టులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి, నెక్స్ట్ ఉండబోతున్నాయి. చక్కగా చెప్పారు సార్. అయితే ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నమ్మకమైన కంపెనీగా ఉంది ఇది. సో ఇక్కడ మరి స్థలం కొనుక్కుంటే మంచిదా, లేదంటే ఆల్రెడీ కట్టున్న ఫ్లాట్స్ కొనుక్కుంటే మంచిదా, ఏది కొనుక్కుంటే మంచిది? ఇది ఖచ్చితంగా చాలా మందికి వచ్చే డౌట్ అండి. ఎందుకంటే ఏదో ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కానీ, లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, తర్వాత లేదా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ ఏమో ఆలోచిస్తారంటే సెటిల్ అయిపోదామనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సెటిల్ అయిపోవడం అంటే ఇల్లు కొనుక్కుంటే సెటిల్ అయిపోతామేమో అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ ఇల్లు కొన్నప్పుడు దాదాపు ఒక 20 నుంచి 30 సంవత్సరాలు లోన్ తీసుకుంటారు. అంటే ఒక 20-30 సంవత్సరాలు మనం దాదాపు ముందుగానే ఇన్వెస్ట్ చేసి లాక్ అయిపోయినట్టు. అంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనేది ఎప్పుడంటే మనం కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు లాస్ట్కి అది కన్స్ట్రక్షన్ ఉండే విధంగా అది ప్లాన్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంటే కన్స్ట్రక్షన్లో పెట్టినట్లయితే ఓపెన్ ప్లాట్కు ఉన్నంత అప్రిసియేషన్ అనేది కన్స్ట్రక్షన్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వృత్తి విధానం ఏంటంటే ఒకే చోట మన జాబ్ ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది అనేది తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ జిల్లా మొత్తం ట్రాన్స్ఫర్ ఉండొచ్చు, రాష్ట్రం మొత్తం ట్రాన్స్ఫర్ ఉండొచ్చు. కాబట్టి అదే ఒకే చోట ఎక్కడో ఒక చోట కొన్నప్పుడు మనం మళ్ళీ వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది అక్కడనే మిగిలిపోయి దాన్ని వృధాగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది లాక్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అదే అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్లాటే కొనాలి. తర్వాత ఇంకా మేము సెటిల్ అయిపోయినాం, మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఉండడానికి ఓన్ చేసుకోవడానికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనుకున్నప్పుడు కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా పరిస్థితి అంత బాగాలేదు, పెట్టుబడి పెడితే మనకు అంత ఆశాజనకంగా ఉండదేమో అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు సార్? ఇప్పుడు పెట్టుబడి అనేది ఖచ్చితంగా ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు, ఒక ఎన్ఆర్ఐస్ కావచ్చు, తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచో ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, తర్వాత ఎక్కడో ఒక స్థలము ఒక ఇల్లు అమ్మినప్పుడు మళ్ళీ అది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ల్యాండ్ పైనో ఏదన్నా ఒక ప్లాట్ పైనో అది మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు
మనం బాగా లేదు అంటే ఉమ్, అది తప్పండి. ఉమ్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉమ్, అది ఎవర్ గ్రీన్, ఉమ్, ఎప్పుడైనా రేట్లు అయితే తగ్గలేదు. ఉమ్, అది రెసిడెన్షియల్ ఏరియాలో, అది మళ్ళా హైదరాబాద్లో, ఉమ్, అది ఔటర్ రింగ్ రోడ్ పక్కన, ఉమ్, నేషనల్ హైవేల పక్కన, అది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్లేస్లలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉమ్, మనకు సుమారుగా 3 నుంచి 5 లక్షల గజం ఉన్న పరిస్థితి, ఉమ్, అట్లాంటి ఏరియాలు కూడా ఉన్నాయి. ఉమ్, మరి అలాంటి ఏరియాల్లో మనం అదే ఔటర్ రింగ్ రోడ్ పక్కన మన హైదరాబాద్ ఈస్ట్లో, అది జేఎం గ్రూప్లో ఉమ్, 15 నుంచి 30 వేలు గజం ఇస్తున్న పరిస్థితి. ఉమ్, అది కూడా అప్రూవ్ లేఅవుట్స్లో. ఉమ్, అప్రూవ్ లేఅవుట్స్ కాబట్టి లిటిగేషన్స్ ఉండవు, ఉమ్, అన్ని క్లియర్ టైటిల్స్ ఉంటాయి, అవును. డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉమ్. బ్యాంకు లోన్ సౌకర్యం ఉంటాయి. కాబట్టి మరి అంత తక్కువ ధరలో వస్తున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎంత ఉమ్, పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంత ల్యాండ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. అది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఉమ్, లక్షల్లో గజం ఉండే విధంగా డెవలప్ అవుతుంది. ఉమ్, మీరన్నట్టు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కొరకే ఎక్కడనో దూరంగా ఉన్న ఉమ్, కొన్ని అవును. మాత్రం ఉమ్, కొంత స్తబ్దంగా ఉన్నది. ఉమ్, కానీ లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు కంపేర్ చేస్తే ఉమ్, మనకు రిజిస్ట్రేషన్, తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఉమ్, శాఖ వాళ్ళు ప్రకటించినటువంటి రిజిస్ట్రేషన్ చలాను ఉమ్, చూసినట్లయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి దాదాపు 15% అనేది గ్రోత్ ఉన్నది. ఉమ్, కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి ఉమ్, రేపు రాబోయే ఇయర్ కూడా ఇంకా ఉమ్. బ్రహ్మాండంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎస్. ఏదైనా ₹1 పెడితే ఒక ₹10 వచ్చినా చాలు అనుకుంటాము. ₹100 ఖచ్చితంగా వస్తుందండి. రాకపోయినా. ఎప్పుడో గతంలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. ఉమ్, ఒక ఆంధ్రాలో అంటే హైదరాబాద్లో ఒక ప్లాట్ ఈక్వల్ టు ఆంధ్రాలో కొన్ని ఎకరాలని. ఆ, అంటే ఇక్కడ ఒక ప్లాట్, అక్కడ 10 ఎకరాలు ఉమ్, సమానం అని చెప్పారు. ఉమ్, కాబట్టి హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ అండి. ఉమ్, ఎందుకంటే ఒక హైదరాబాదు జనాభా ఉమ్, ఇప్పుడు ప్రపంచంలో 140 దేశాలను మించి ఉన్న జనాభా అవును. హైదరాబాదులో ఉన్నది. హైదరాబాదు నగరం అనేది ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరం ఇది. ఉమ్, కాబట్టి ఇప్పుడు చాలా మంది మనం ఒక హైదరాబాద్ను న్యూయార్క్ తోటి, డల్లాస్ తోటి అవును. కంపేర్ చేస్తున్న సందర్భాలు కూడా ఉమ్, ఉన్నాయి. మరి ఆ విధంగా ర్యాపిడ్ గ్రోత్లో ఉన్న ఈ హైదరాబాద్ను ఉమ్, ఇక మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుంటే ఇంక రేపు ఉమ్, ఇక హైదరాబాద్ను చూడడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేం. అవును. కాబట్టి ఇప్పుడు ఓన్లీ బయర్స్ టైం. ఉమ్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అదృష్టవంతులు. ఉమ్, రేపు రాబోయే రోజుల్లో ఈ ఒక్క ప్లాటు ఉమ్. వాళ్ళ వాళ్ళ స్థాయిని మారుస్తుంది. పోయిన ఏడాది కన్నా ఇప్పుడు ఏమైనా తక్కువలో దొరుకుతున్నాయా? తక్కువలో దొరుకుతున్నాయి. ఉమ్, ఇప్పుడు మనం వెతికితే ఎక్కడనో సిటీకి 50-100 కిలోమీటర్లు పోయి కొనవలసిన అవసరం లేదు. ఉమ్, ఇప్పుడు మీరు ఖచ్చితంగా మంచిగా ఫిల్టర్ చేసి కొనే ఉమ్, కస్టమర్స్ ఉమ్, వెతికినట్లయితే మన ఫోన్లోనే ఉమ్, మనకంతా తెలుసుకోవచ్చు. గూగుల్ ఉన్నది కాబట్టి ఉమ్. సెర్చ్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఉమ్, కాబట్టి ఎక్కడనో అది 100 కిలోమీటర్లు పోయి ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఉమ్, కాబట్టి మీరు మంచిగా ఆలోచించి ఉమ్, సెర్చ్ చేసి, లేదా జేఎం గ్రూప్కు రండి. ఉమ్, మీకు సరసమైన ధరల్లో మంచి ఉమ్. ప్రాపర్టీస్, మంచి అప్రిసియేషన్ అయ్యే ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు కాబట్టి 18 ఏళ్ల నుంచి ఉన్నారు కదా మీరు? మేము 10 ఇయర్స్లో 10 years. ఇన్ స్పాన్ ఆఫ్ 10 ఉమ్, ఇయర్స్ ఉమ్, ఒక 18 ప్రాజెక్టులను ఉమ్. జేఎం గ్రూప్ లీడ్ ఉమ్. చేసిందంటే ఉమ్, ఆ కస్టమర్ సపోర్ట్ ఏ విధంగా ఉన్నది, ఉమ్, ఆ కస్టమర్లు కోరుకునేది జేఎం గ్రూప్. ఎందుకంటే వాళ్ళు పెట్టిన రూపాయే ఈరోజు మేము 10 రూపాయలుగా చూపిస్తున్నాం. ఉమ్, ఆ విధంగా వాళ్ళకు అప్రిసియేషన్ వచ్చింది కాబట్టి ఉమ్. కస్టమర్ సపోర్ట్ అనేది జేఎం గ్రూప్ వెంట. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ఏమేమిటి అసలు? ఇప్పుడు మనకు జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్ని ఉమ్, దాదాపు ఒక 5 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. ఉమ్, జనరల్గా మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10, ఉమ్, అక్కడి నుంచి నాగోలుకు ఎల్బీనగర్ వెళ్ళే ఒక రేడియల్ రోడ్ ఉమ్, ఫేసింగ్లో మనకు ఒక వెంచర్ నిర్మల ట్రాంకిల్ విల్లాస్ అనే ఒక ప్రాజెక్ట్ ఉన్నది. ఓకే. అది 110 విల్లాస్ను కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఉమ్, ఆ విల్లాస్ అన్ని కూడా ట్రిప్లెక్స్ విల్లాస్. ఉమ్, అక్కడ సరౌండింగ్ కంపేర్ చేస్తే ఉమ్, అంత ఎకానమీలో ఎవరు కూడా ఇవ్వట్లేరు. ఉమ్, మన దగ్గర వచ్చేసి 1.8 సిఆర్ నుంచి ఉమ్, 3 వేరియంట్లలో 3 సిఆర్ వరకు ఉన్నాయి. ఉమ్, అది 2700 ఎస్ఎఫ్టీ నుంచి ఉమ్, 4000 ఎస్ఎఫ్టీ అండ్ కస్టమైజ్డ్గా ఇంకా కొంచెం 6000 ఎస్ఎఫ్టీ వరకు కూడా మనకు ఆప్షన్ ఉన్నది. ఓకే.
తర్వాత ఇప్పుడు అంటే మనకు ఒక అపార్ట్మెంట్ ధరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ధరలో విల్లా వస్తుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే రేపటికి వాళ్ళు ఒక వెస్ట్ జోన్ లాగా 10-15 కోట్లు అది మనకు గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు హ్యాపీగా నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ మన విల్లా ప్రాజెక్ట్లో ఇప్పుడు అక్కడ లివబుల్గా ఉన్నది. అన్ని విల్లా కమ్యూనిటీసే మంచిగా ఏమాత్రం ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేసి హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. ఎందుకంటే విల్లాను ఎందుకు ఇష్టపడుతున్నారంటే విల్లా అంటే ఒక సెక్యూరిటీ, విల్లా అంటే మంచి ఒక కమ్యూనిటీ ఉంటుంది, విల్లా అంటే ఎమ్యూనిటీస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒకే చోట ఉన్నప్పుడు అవి కూడా లివబుల్ లొకేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మాకు కొనక తప్పదు. అంటే ఇప్పుడు ఎవరైనా కన్స్ట్రక్షన్ పరంగా లేదా మనం అపార్ట్మెంట్ ఇల్లు చూస్తున్నాం ఈస్ట్లో అన్నప్పుడు జేఎం గ్రూప్ను విజిట్ చేయండి. మీకు నచ్చినటువంటి డ్రీమ్ విల్లాను బుక్ చేసుకునే విధంగా ఇక్కడ మా దగ్గర కన్స్ట్రక్షన్ ఉన్నది, ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా చెప్పారు సార్. రియల్ ఎస్టేట్ నేను ఫస్ట్ చేస్తున్నాను ఇంటర్వ్యూ, నేను ఎప్పుడు చేయలేదు, అందరు డాక్టర్స్ నే చేస్తారు. డాక్టర్స్ చూస్తారు, వాళ్ళు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వింటారు, వాళ్ళకు గైడ్ లైన్ చేస్తారు. అవును, ఇది కూడా పొల్యూషన్ ఉండదు, ఇలాంటి మంచి మంచి విల్లాస్ మనకి సిటీకి దగ్గరలోనే వెంచర్ అనేది ఉంది. సో అందరు కూడా క్రేజీగా ఫీల్ అవుతున్నారు, ఏంటా ఒకసారి తెలుసుకుందామని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. నాకు చాలా నచ్చింది. 99 lakhsకే విల్లా అంటే ఎఫోర్డబుల్ సార్, ఎవరైనా కొనుక్కోవచ్చు. అది ముందు ముందు ధరలు అనేవి పెరుగుతాయి కాబట్టి. సో అందరూ ఎక్కడో ఒక డౌట్ ఉంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏం బాగాలేదు, పెట్టుబడి పెట్టొచ్చా లేదా అని. మీరు చెప్పారు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో, సో ఎక్కువగా కొంటూ ఉన్నారు ఈ 99 lakhs విల్లా అని చెప్పారు. ఇంకా ఇంకొకటి మన దగ్గర చాలా జేఎం గ్రూప్ లో చాలా గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఇప్పుడు జస్ట్ డౌన్ పేమెంట్ ఒక 3 lakhs పే చేసి మిగిలిందంతా లోన్ ఫెసిలిటీ తోటి ప్లాట్ కొనుక్కునే విధంగా మన దగ్గర సౌకర్యం ఉన్నది. ఒక 10 lakhs డౌన్ పేమెంట్ చేసి మిగిలిందంతా లోన్ సదుపాయంతో విల్లా కొనుక్కునే ఆ ఫెసిలిటీ అనేది జేఎం గ్రూప్ లో ఉన్నది. ఎందుకంటే జేఎం గ్రూప్ అన్ని కూడా హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ ప్రాజెక్ట్స్, అప్రూవల్ ఉన్న ప్రతి ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ ఉంటాయి, అప్రూవల్ ఉన్న ప్రతి ప్రాజెక్ట్ లో లిటిగేషన్స్ కు అవకాశం ఉండదు. తర్వాత బ్యాంక్ లోన్ అనేది ఉంటది, మనకు ఆ విధంగా హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఈ రోజు ఇన్వెస్ట్ చేసి ఒక 10 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే మనం ఆ 10 సంవత్సరాల్లో సంపాదించేది మనకు ఈ 10 years లో ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు అంత మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అందుకనే అంటారు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి, కానీ ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేయొద్దు. చక్కగా చెప్పారు సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సో ఎన్నేళ్ల నుంచో నమ్మకమైన కంపెనీగా ఉంది ఈ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది. సో ఒకసారి విజిట్ చేయాలని కోరుకుందాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తూ ఉంటుంది, కాల్ చేసినా సరే ఏంటి అనేది తెలుస్తుంది మనకి. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.